వెల్కమ్ బ్యాక్ టు సెవెన్ హెల్త్ ఛానల్. సో ప్రాబ్లం నెంబర్ 7లో ఇప్పుడు సింకింగ్ ఫండ్ అకౌంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో సింకింగ్ ఫండ్ అకౌంట్లో మీకు తెలిసిందే, ఎవ్రీ ఇయర్ అప్రాప్రియేషన్ వస్తుంది. ఫస్ట్ ఇయర్ కేవలం అప్రాప్రియేషన్ సంబంధించిన ఎంట్రీనే వస్తాయి. సెకండ్ అండ్ సబ్సిక్వెంట్ ఇయర్స్, ఈవెన్ లాస్ట్ ఇయర్ కూడా మనకు ఇంట్రెస్ట్ అండ్ అప్రాప్రియేషన్ ఇవి రెండు ఎంట్రీలు కూడా వస్తాయి. ఓకేనా? సో ఫస్ట్ ఇయర్ మాత్రం అప్రాప్రియేషన్ సంబంధించిన ఎంట్రీ, సెకండ్ అండ్ సబ్సిక్వెంట్ ఇయర్ ఇంక్లూడింగ్ లాస్ట్ ఇయర్ కూడా మనకు అప్రాప్రియేషన్ ప్లస్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇన్ అడిషన్ టు దట్, ఒకవేళ సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ఏమైనా మనం సేల్ చేస్తే ఆ సేల్ చేసిన దానికి ప్రాఫిట్ కానీ లాస్ కానీ అది కూడా మనం సింకింగ్ ఫండ్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేస్తాము. అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఇఫ్ డిబెంచర్స్ ఆర్ రిడీమ్డ్, ఈ రెండులో డిబెంచర్స్ను రిడమ్షన్ చేస్తే సింకింగ్ ఫండ్లో బ్యాలెన్స్ ఉండటానికి వీలు లేదు. సో ఆ సింకింగ్ ఫండ్లో ఉండే బ్యాలెన్స్ను జనరల్ రిజర్వ్కు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో వాటిని మనము ప్రాబ్లమ్ను ఎట్లా ప్రజెంటేషన్ చేస్తామో ఏమిటో చూసుకుందాం. ఓకేనా? నా సింకింగ్ ఫండ్ అకౌంట్ నేను ఇక్కడ వేస్తున్నాను. సో ఫస్ట్ ఇయర్లో అప్రాప్రియేషన్ అమౌంట్ వేస్తాము. అప్రాప్రియేషన్ అమౌంట్ కనుక్కునేది చెప్తాను. 0.228591 ఎవ్రీ ఇయర్ నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తే 6% ఇంట్రెస్ట్ ప్రకారం 4 ఇయర్స్కు 1 రూపీ వస్తుంది అని దీని అర్థం అండి. దీని అర్థం ఏది? 0.228591 ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎవ్రీ ఇయర్ ఎందుకు నేను ఇన్వెస్ట్ చేస్తే 6% ఇంట్రెస్ట్ ప్రకారం, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం 4 ఇయర్స్కు నాకు 1 lakh వస్తుంది. సో ప్రీవియస్ క్లాస్లో ఆ 4% కొట్టేసి 6% రాపించినానండి. 6% చేస్తే అంటే 1 lakh రావాలంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి? 22,859.10. సో ఇప్పుడు అప్రాప్రియేషన్ అమౌంట్లో ఇంత వేసుకోవాలా. సో బై ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్, 22,859. ఫస్ట్ ఇయర్లో ఆ ఒక్క ఎంట్రీనే వస్తుంది కాబట్టి 31st March 2019కు క్లోజింగ్ బ్యాలెన్స్ వేసుకున్నా. నెక్స్ట్ ఇయర్కు ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది 1/4/2019కు బై బ్యాలెన్స్ B/D. సో ఈ అమౌంటే బ్రాట్ డౌన్ చేసుకున్నాను. నాకు సెకండ్ అండ్ సబ్సిక్వెంట్ ఇయర్లో ఏం చెప్పాను నేను? ఇంట్రెస్ట్ అండ్ అప్రాప్రియేషన్ రెండు వస్తాయి. సో ఇంట్రెస్ట్ దేని మీద వస్తుంది? ఈ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ మీద వస్తుంది. ఈ అమౌంట్ మనకు కొంచెం తేడా ఉందండి. 859.10 ఉంది, బట్ ఇక్కడ మనము 860. కాబట్టి ఫస్ట్ నేను సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ వేయడానికి రీజన్ ఏమంటే ఇన్వెస్ట్మెంట్ చేయడంలో కొంచెం వేరియేషన్ ఉంటుంది. ఇక్కడైతే పెద్ద తేడా 90 పైసా డిఫరెన్స్ ఉందండి. కానీ కొన్ని సందర్భాల్లో 100 రూపీస్ మల్టిప్లై చేయమంటే కొంచెం పెద్ద అమౌంటే డిఫరెన్స్ వస్తుంది. కాబట్టి సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్లో మనం 22,860 ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి దీని మీద నాకు 6% ఇంట్రెస్ట్ వస్తుంది, 1,371. సెకండ్ ఇయర్లో చూడండి 1,371, 60 పైసా ఇంట్రెస్ట్ వచ్చింది. అది ప్లస్ ఆ ఇయర్కి సంబంధించిన అప్రాప్రియేషన్ అమౌంట్. సో ఈ రెండు ఎంట్రీలు వస్తాయి. అంటే సెకండ్ ఇయర్లో ఇంట్రెస్ట్ అమౌంట్ ఆన్ సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లస్ అప్రాప్రియేషన్ అమౌంట్. సో టోటల్ నా దగ్గర సెకండ్ ఇయర్కు సింకింగ్ ఫండ్ అకౌంట్లో 47,000 బ్యాలెన్స్ ఉంది. నెక్స్ట్ ఇయర్కి బ్రాట్ డౌన్ చేసుకున్నాను. మళ్ళీ నాకు థర్డ్ ఇయర్ కూడా నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. థర్డ్ ఇంట్రెస్ట్ దేని వస్తుంది? నార్మల్గా ఈ అమౌంట్లో వస్తుందండి. కానీ ఇన్ మల్టిపుల్స్ ఆఫ్ నియరెస్ట్ 10 చేసుకున్నాం కాబట్టి 47,090 మీద, అంటే ఈ రెండు అమౌంట్లు టోటల్ 47,090. మీరు చెక్ చేసుకోవచ్చు. ఆ అమౌంట్ యొక్క టోటల్ 47,090, 6% ఇంట్రెస్ట్. Now by appropriation account 22,859 10 paisa. So third year ku transactions అయిపోయినాయి. ఫోర్త్ ఇయర్కు బ్రాట్ డౌన్ చేస్తాం 1/4/21 కు బై బ్యాలెన్స్ 72,774.30 పైసా. ఇదే అమౌంట్. ఫోర్త్ ఇయర్లో ఇన్వెస్ట్మెంట్లో పర్చేజ్ చేసే ఎంట్రీ రాదు, కానీ సింకింగ్ ఫండ్ అకౌంట్లో రెండు ఎంట్రీలు కంపల్సరీ రావాలా. ఒకటి ఇంట్రెస్ట్, రెండవది అప్రాప్రియేషన్. కాబట్టి ముందు ఇంట్రెస్ట్ కోసం వేసుకున్నాం 72,770. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? సో ఇవి రెండు లేదా ఈ మూడు మీకు ఎట్లా అర్థమవుతుందో చూసుకోండి.
22,860 ప్లస్ 24,230 ప్లస్ 25,680. ఈ 3 అమౌంట్స్ టోటల్ చేస్తే వచ్చేదే 72,770. ఓకేనా. సో దాని మీద 6% కొడితే మనకు 4,366 వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు 72,770. ఓకేనా. సో 72,770 ఎట్లా వచ్చిందంటే సెకండ్ ఇయర్లో, ఫస్ట్ ఇయర్లో చేసిన ఇన్వెస్ట్మెంట్, సెకండ్ ఇయర్లో చేసిన ఇన్వెస్ట్మెంట్, థర్డ్ ఇయర్లో చేసిన ఇన్వెస్ట్మెంట్ మీద మనకి ఇంట్రెస్ట్ వచ్చింది, 6% ఇంట్రెస్ట్. ఆ ఇయర్కి అప్రాప్రియేషన్ అమౌంట్ 22,859, 10 పైసా చేస్తాం. నా యాక్చువల్గా మనం ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో, అంటే ఎంతైతే డిబెంచర్ రిడమ్షన్కు క్రియేట్ చేస్తున్నామో అంత అమౌంట్ నాకు రావాలండి. టోటల్ అమౌంట్ ఇక్కడ నాకు అంత రావాలా. కానీ ఎంత వస్తూ ఉంది? 99,999, 60 పైసా. 1 lakh రావడం లేదు. అంటే ఎక్కడో మిస్టేక్ చేస్తామని ఫీల్ అయ్యే అవసరం లేదండి. చెప్పాను నేను ప్రీవియస్ క్లాస్లో కూడా, మనము ఇక్కడ ఇంట్రెస్ట్ వేసేటప్పుడు అడ్జస్ట్మెంట్ చేస్తూ వచ్చింటాము. నియరెస్ట్ 2 digitsకు అడ్జస్ట్ చేసి తీసుకొస్తాము. కాబట్టి ఇక్కడ నీకు 1 lakh రావడానికి రీజన్, అంటే 40 పైసా తక్కువ రావడానికి రీజన్ ఏమంటే ఇక్కడ అడ్జస్ట్మెంట్లు సరిగా లేవు అని అర్థం. సరిగా లేవంటే రాంగ్ చేస్తామని కాదండి, మీరేం ఫీల్ అయ్యే అవసరం లేదు. నాకు ఇది 1 lakh రావాలంటే ఇంకా ఎంత తక్కువ పడతా ఉంది? 40 పైసా తక్కువ పడతా ఉంది. సో నేను దీన్ని 60 పైసాగా మార్చుకుంటాను. ఐ వాంట్ టు మేక్ ఇట్ 1 lakh. సో అట్లా రాసుకోవచ్చండి, మీరేం పెద్దగా ఫీల్ అయ్యే అవసరం లేదు. పక్కా రావాలా అంటే కన్నా 4 డిజిట్లు 5 డిజిట్లు తీసుకోవాలండి అన్ని చోట్ల, అప్పుడు మీకు పక్కా వస్తుంది. మనము నియరెస్ట్ 2 digitsకి అడ్జస్ట్ చేసుకుంటాం. డెసిమల్ పాయింట్స్ 2 digitsే తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనకు అడ్జస్ట్మెంట్ చేసే అవసరం ఉంటుంది. సో ఇక్కడ యాక్చువల్గా నాకు టోటల్ 1 lakh రావాలా. సో 1 lakh రావాలా అంటే మనకు డిఫరెన్స్ ఎంత అండి? 0.40. ఈ 0.40కు 20కు కలిపితే నాకు 0.60. ఇది 60 వచ్చింది. ఇదండి ఆల్రెడీ 20 ఉంది. సో ఇంకా 40. సో దీన్ని నేను రెగ్యులైజ్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఇది 1 lakh అవుతుంది, ఇదే 1 lakh అవుతుంది. ఆల్రెడీ చెప్పానండి, ఎప్పుడైతే డిబెంచర్లను రిడమ్షన్ చేస్తామో సింకింగ్ ఫండ్లో బ్యాలెన్స్ ఉండటానికి వీలు లేదు. బ్యాలెన్స్ ఉండటానికి వీలు లేదు కాబట్టి దాన్ని ఏం చేయాలా? ఏదైనా బ్యాలెన్స్ ఉందని దాన్ని జనరల్ రిజర్వ్కు ట్రాన్స్ఫర్ చేయాలా. సో అవుట్ ఆఫ్ 1 lakhలో ఆల్రెడీ మనము లాస్ ఉంది 2,770. సో బ్యాలెన్స్ ఎంత మిగిలింది? 97,230 ఈజ్ ట్రాన్స్ఫర్ టు జనరల్ రిజర్వ్ అకౌంట్. ఇంతటితో సింకింగ్ ఫండ్ అకౌంట్ క్లోజ్ అయిపోతుంది. దట్స్ సింకింగ్ ఫండ్ అకౌంట్ క్లోజ్ అయిపోతుంది. కానీ క్లోజ్ కానంత వరకు బ్యాలెన్స్ షీట్లో కనిపిస్తుంది అని చెప్పాను. సో ఫస్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్లో 22,859, 10 పైసా లయబిలిటీ సైడ్ కనిపిస్తుంది. అండ్ సెకండ్ ఇయర్లో 47,089, 80 పైసా. థర్డ్ ఇయర్లో 72,774, 30 పైసా. ఫోర్త్ ఇయర్లో కనిపించదు. ఎందుకు కనిపించదు అంటే దాంట్లో ఉండే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాము, జనరల్ రిజర్వ్కు ట్రాన్స్ఫర్ చేస్తాం కాబట్టి అకౌంట్ క్లోజ్ అయిపోతుంది. ఏ బ్యాలెన్స్ కూడా మనకు బ్యాలెన్స్ షీట్లో కనిపించదు ఆఫ్టర్ రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ద సింకింగ్ ఫండ్ అకౌంట్ ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 7 అండి. ఓకేనా. సో నెక్స్ట్ క్లాస్లో ప్రాబ్లంలో ఏమైనా ఉంటే చూసి దాన్ని అప్డేట్ చేస్తాను. లేకుంటే దీంట్లో ఇన్సూరెన్స్ పాలసీ మెథడ్ ఉంది, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే.